హైదరాబాద్లో కొన్ని బట్టల షాప్లో బొమ్మలు పెడతారు. కొత్తగా ఓపెన్ చేసేటప్పుడు బట్టల షాప్ ముంగట కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు. దయ్యంలాగా ఎంటికలు వచ్చి దొండపండ్లాగా లిఫ్ట్కి వేసి కనుబొమ్మలు సన్నగా వేసి ఇట్లా పెడతారు. కదలది కదలది అట్లుండకండి. మీరు కదలండి, మెదలండి, స్పందిస్తుర్రు. ఇంకొంచెం స్పందించండి, ఇంకొంచెం స్పందించండి. ఇక్కడ పరిశుద్ధాత్మ బలిపీఠం మీద పరిశుద్ధాత్మ అగ్ని మండుతుంది, నిప్పులు మండుతున్నాయి. ఇక్కడ పరిశుద్ధాత్మ బలిపీఠం మీద అగ్ని మండుతుంది. చల్లారిపోయే టైంకి వచ్చింది. మీరు ఇక్కడ బొగ్గులు వేస్తే ఏమవుతుంది? ఇంకొంచెం ఇంకొంచెం మీరు మధ్యలో బొగ్గులు వేయండి, కానీ బిళ్ళతో నీళ్ళు వేయకండి. తల్లు నేను వదిలిపెట్టిన మాటను మీరు అందియడమే మీరు ఏమేసినట్టు. బొగ్గులు వేస్తే ఏమవుతుంది? మీరు మధ్యలో బొగ్గులు వేయండి, కానీ బిందెలతో నీళ్ళు వేయకండి. తల్లు బస్ స్టాండ్లో బ్యాగులు ఓడగొట్టుకుంటారు కదా, నా బ్యాగ్ ఎవడ ఎత్తకపోయింటారో మొదటి నష్టపోవడం అన్నట్టు కూర్చోకండి. మీరు కొంచెం చురుగ్గా ఉండండి. దేవునికి స్తోత్ర. నాటుకోళ్ళ బయలరుకోళ్ళ నాటుకోడికి ఏమొస్తాయి? శ్రమలతో కుస్తీ పట్టాలంట, శ్రమలతో పోరాడాలి, శ్రమలకు ఎదురు తిరగాలి. కుస్తీ పట్టాలంటే ఓళ్ళు చుట్టూ వాళ్ళు పట్టుకొని గుద్దులాడుకున్నారు, పంచాది పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళి అప్పనే శ్రమ వస్తుంది, రోగమన్న శ్రమలు వస్తున్నాయి, ఆర్థికంగా శ్రమలు వస్తున్నాయి, కష్టాలన్న శ్రమలు వస్తున్నాయి, రోగాలన్న శ్రమలు వస్తున్నాయి. 3 రోజులు ఉపవాసం ఉండి నిండా ముసుకేసుకొని నిండు మొక్కల మీద ఉండి ఎక్కి ఏడుచుకుంటా ఇట్లా అనాలి, అప్పా రా చూసుకుందాం. నువ్వన్ను ఉండాలి, రోగమా దా నువ్వన్ను ఉండాలి, నిందే దా ఇట్లా దా దా. దేంతో కుస్తీ పట్టాలంటే మోకాళ్ళతో కుస్తీ పట్టాలి. దేంతో కుస్తీ పట్టాలి? ఇంకా దేంతో కుస్తీ పట్టాలి? కన్నీళ్ళతో కుస్తీ పట్టాలి. క్రైస్తవుని బలం ఏందండి? మన కన్నీళ్ళే మనకు బలం. సముద్రమైన ఎండిపోతుందంట, కానీ మనము దేవుని సన్నిధిలో కార్చిన కన్నీళ్ళు ఎండిపోవంట. మన బలం ఏందండి? మన కన్నీళ్ళే. మన దేంతో కుస్తీ పట్టాలి? కన్నీళ్ళతో కుస్తీ పట్టాలి, మోకాళ్ళతో కుస్తీ పట్టాలి, ప్రార్థనతో కుస్తీ పట్టాలి. 3 విషయాలు చెప్పిన. చెప్పండి, దేంతో కుస్తీ పట్టాలి? ఇంకా దేంతో కుస్తీ పట్టాలి? ఇంకా దేంతో కుస్తీ పట్టాలి? ప్రార్థనతో. అక్క శ్రమలు వస్తున్నాయి అంటే నేను దేవుడు దీవించబోతుండు. శ్రమలు వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతుండు. ఓ పాట పాడి దేవుని మేము పడదాము. టైం చాలా అయిపోతా ఉంది. నేను 10 వదిలిపెడతా. నాకు మధ్యలో యాక్సిడెంట్ అయింది, పెద్ద యాక్సిడెంట్ అయింది. నేను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను. 18 గంటలు స్పృహ కోల్పోయి హాస్పిటల్లో పడున్నాను. మరి పాల్చందర్ కూడా మా ఇంటికి వచ్చి చూసిండు. చచ్చిపోయాను, బ్రతికినా. దేవునికి నాతో పని ఉంది కాబట్టి మరొకసారి దేవుడు నన్ను బ్రతికించిండు. లేకపోతే ఇదివరకు నా బొంద మీద చెట్టు మొలుచు. మళ్ళొకసారి ఇది ఇప్పటికీ 4 సార్లు దేవుడు చంపించిండు, నన్ను బ్రతికించిండు. నాకు ఓపిక ఉన్నంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇంకొంచెం పెందలకాడ ఇచ్చింటే మంచిగుండు. మీరు దూరం నుంచి వచ్చారు కదా, దేవునికి స్తోత్రం. నువ్వు లేకుంటే ఏం చేయగలను? వచ్చా పాట అందరికి ఎంతమందికి వచ్చి చేయతండి? అందరం కొంతమంది 10 మందికి వచ్చు కదా. 2 చరణాలు పాడదాం, అందరం పాడదాం. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే కడికెళ్ళను. అందరం పాడదాం, చప్పట్లు. పక్షవాతం వచ్చిందా? పక్షవాతం వచ్చిన కొట్టకండి. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే కడికెళ్ళను. మరొకసారి అందరం పాడదాం, యథార్థంగా పాడదాం. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా. అందరం పాడదాం, నాకు సరిపోలేదు. యేసయ్యా నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే కడికెళ్ళను. అందరం పాడదాం.
తల్లిదండ్రుల వదిలి వచ్చాను, నాకు తండ్రిగా ఉన్నావని. తల్లి తండ్రి మరొకసారి అందరం పాడదాం, యథార్థంగా పాడదాం. నా తల్లివి నీవయ్యా. అందరం ఆడదాం, అందుకోండి. యేసయ్యా నాకు సరిపోలేదు, కొంతమంది పాడతలేదు, పక్షపాతం వచ్చింది, నోరు పడిపోయింది. నీవు లేకుంటే చెయ్యగలను, అన్నదమ్ముల వదిలి వచ్చాను, అందరం ఆడదాం. నా అండా నీవయ్యా. ఓకే ఓకే ఓకే. నీవు లేకుంటే చెయ్యగలను, లాస్ట్ చరణం అందరం మేడం. ఆకాశం వైపు చూస్తున్నా, అందరం పాడదాం. చప్పట్లు చప్పట్లు చప్పట్లు, ఇంకొంచెం పెంచండి. కాదు, ఆకాశం వైపు చూస్తున్నా, నాకు ఆధారం నీవేనని. పాడండి. నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా. దేవునికి స్తోత్రం. వచ్చేసింది పాట అందరికీ. ఈ పాట అర్థం ఏంటంటే, ప్రభువా నువ్వు రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళనయ్యా, నేను నాటేపోయినా, నేను కలుపుదేపోయినా, నేను పత్తి చేనులో పత్తేరపోయినా, నేను కారు చీకట్లో ఉన్నా, నేను హాస్పిటల్లో ఉన్నా, దిక్కుతోసని పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు నా ఎమ్మడి రావాలయ్యా. నువ్వు హాస్పిటల్లో ఉంటే నీ భర్త నీ దగ్గర రాకపోవచ్చు, నీ స్నేహితులు నీ దగ్గర రాకపోవచ్చు, విశ్వాసులు నీ దగ్గర రాకపోవచ్చు, నీ పిల్లలు నీ దగ్గర రాకపోవచ్చు, ఓ టైంను బట్టి నీ దైవసేకుడు నీ దగ్గర రాకపోవచ్చు. కానీ నా దేవుడు, చెప్పండి అమ్మా, నువ్వు గుడిసెలో ఉంటే గుడిసెలకు వచ్చే దేవుడు, నువ్వు బిల్డింగ్లో ఉంటే బిల్డింగ్లకు వచ్చే దేవుడు, నువ్వు పత్తిచేనులో ఉంటే పత్తిచేనులకు వచ్చే దేవుడు, నువ్వు కారు చీకట్లో బాయికాడ ఉంటే బాయికాడికి వచ్చే దేవుడు, నువ్వు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లోకి వచ్చే దేవుడు. రాడా, వస్తాడా రాడా? మన దేవుడు వచ్చే దేవుడు. ఓ బాబు పేరు జాన్గాడ్ అంట. ఏం పేరు? జాన్గాడ్ అంట. తల్లిదండ్రులు ఎవరు లేరంట, అనాథ, అడుకొని తినడంట. కానీ మంచి భక్తిపరుడు అంట, యేసుప్రభు నమ్ముకున్నంట. మధ్యాహ్నం 1 గంటకి చర్చిలకు వచ్చి యేసుప్రభు నువ్వుకి పిలిచేదంట. యేసు యేసు నేను జన్నొచ్చా, యేసు నేను జన్నొచ్చా అని యేసుప్రభు నువ్వుకి పిలిచేదంట. పిలుస్తుంటే ఆ చర్చి పాస్టర్ గారికి ఓ నా డౌట్ వచ్చిందట. ఏమరా జాన్గా
ఏమొచ్చి రోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చావు, నువ్వు పిలిచిపోతున్నావు ఏందిరా అంటే, నేనెవరిని పిలిచిపోవడం ఏంది, నేను యేసు ప్రభుతో మాట్లాడిపోతున్నా.